ఖచ్చితంగా చూడాల్సిందే. పార్వతీపదే హర హర శంభో శంకర. ఛత్రపతి మహారాజు కొడుకు, ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి మనకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. గతంలో తెలవలేదు. ఎందుకు తెలవలేదు అంటే మన చరిత్రకారులు ఎలా మర్చిపోయారు, మన రాజులు ఎలా మర్చిపోయారు. ఈ చరిత్రను ముందుకు తీసుకెళ్లాలని అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు, ఎందుకు మనకు గుర్తించలేకపోయారు, ప్రపంచానికి ఎందుకు తెలియచేయకపోయారు చాలా బాధ వేస్తుంది. అండ్ సినిమా లేట్ అవ్వడం కూడా చాలా బాధ వస్తుంది. సినిమా హిందీతో పాటు తెలుగులో కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే 500 దాటింది అంటున్నారు. 1000 కోట్లు టార్గెట్ ఇయర్ అయిపోయింది ఈ పాటికే. సో తెలుగులో కొంచెం లేట్ అయినా అల్లు అరవింద్ గారు హ్యాండిల్ చేసేసుకొని బన్నీవాస్ గారు చేతిలో పెట్టడం రియల్లీ గ్రేట్. వాళ్ళ ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే తెలుగుకి హిందీకి చాలా ఫరక్ ఉన్నది. హిందీలో బేస్ వచ్చి చాలా బాగా సెట్ అయింది. తెలుగులో చెప్పినా కానీ పర్వాలేదు అనిపించింది. కానీ ఎందుకంటే మనం ఊహల్లోకి వెళ్తాం కదా, మనకు అసలే కొండలెక్కాలి, కొండల మీదకి దూకాలి, కొండల మీదకి చూడాలి, ఆ రేంజ్లో ఊహించుకుంటాం కాబట్టి అది కొంచెం మైనస్ అనిపించింది. ఎన్టీఆర్ కనుక వాయిస్ కనుక పడి ఉంటే రచ్చయ్యేది సినిమాకి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ కనుక వాయిస్ పడి ఉంటే రచ్చయ్యేది. సినిమా పరంగా సినిమా పాటలు బాగున్నాయి, బీజం బాగుంది. అలాగే రెహమాన్ గారు డైరెక్ట్ హిందీ సినిమా కాబట్టి సెట్ అయ్యిందేమో. తెలుగులో కనుక తీసి రెహమాన్ గారిని కనుక పెట్టుకుంటే రెహమాన్ గారు డైరెక్ట్ తెలుగు సినిమాకు ఏ సినిమాకి సెట్ అవ్వలేదు. ఆయన పరంగా అయితే మైనస్ అయితే చెప్పడం బాగా సెట్ అయింది. ఇక విక్కీ కౌశల్ తప్ప ఇందులో ఏ హీరో చేయలేడు. విక్కీ కౌశల్ గారు మాత్రమే చేయగలరు. అలాగే రష్మిక మందన పాత్ర డైలాగ్స్ తక్కువ ఉన్నా కానీ ఆమె ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా చెప్పలేకపోతే 3 చెర్ల నీళ్లు దాపించిండంటే ఏంది? సంభాజీ మహారాజు కాదు, ఆయన ఒక దేవుడు. ఇంతకు ముందు ఎక్కడ పోయింది ఈ చరిత్ర, ఏడబెట్టింది ఈ చరిత్ర. ఇన్ని సంవత్సరాలకి ఎందుకు తీయలేదు? ఇప్పుడే తీస్తాడు. ఇన్ని రోజులు మహాయోధులు చూడలేదు. అర్థమైందా? ఇంతగానం మనకు చేసిండ్రా, ఇంతగానం మన కోసం పోరాడి చనిపోయినరా. అసలు ఎవరి చరిత్రలను చదువుకున్నాం మనం. అసలు ముందుకు రండి చేసుకొని ప్రతి ఒక్కరిది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా కూడా తెలుగులోనే రావాలి, పక్కా మేము చూడాలి. తెలుగు భాషలోకి ఆ సినిమాని రావాలి, అన్ని థియేటర్లు ఆడించాలి, ఆదరించాలి, అభిమానించాలి. ఇది ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి ఈ సినిమా. ఒక వ్యక్తిని మా మతం మానసికంగా హింసించి కోసి ఉప్పు పెట్టడం అంటే ఏమిటిది అసలు? ఒక వ్యక్తి గోర్లు అంటే ఎంత నొప్పి చేస్తుంది, రక్తం మరుగుతున్నది. ఆ సినిమా చూడంగానే బాధ అనిపిస్తున్నది. అంటే మొత్తం ఇట్లా ఏరులై వారుతున్నాయి. ఈ సినిమా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. మరి లేడీస్ అందరు చూడాలి. రండి ప్రతి ఒక్కరు వచ్చి ఇది ఒక జావా మూవీని చూడండి. మళ్ళా మన తెలుగులో కూడా వస్తున్నది. ఎల్లుండే రిలీజ్ రాసి పెట్టుకోండి. అందరూ వచ్చి నేను వస్తాను, వీక్షించండి. మీరు రండి, నేను వస్తా, కలిసిపోతాం అందరూ. సైడ్ ఇంకా చాలా మంది ఉంటారు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తాయంట. అవునండి, అది మాత్రం ఏ సీన్ నచ్చింది? లాస్ట్ ఫైనల్ స్టెప్స్ దాంట్లో శివాజీ గారిని అంటే టార్చర్ చేసిన దాని గురించి ఎట్లా తన పైన త్యాగం చేశారని ఓవరాల్ మొత్తం. రష్మిక మందాన ఇంతకుముందు సినిమాలలో పోలిస్తే ఈ సినిమాలో టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. యాక్టింగ్ పరంగా స్టోరీ అయితే మొత్తం ఇది పీరియాడిక్ కాబట్టి మొత్తం అంతా చాలా బాగుంది. ఇది చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సైడ్ క్యారెక్టర్స్ అనేది పెద్ద అనిపించలేదు కానీ ఓన్లీ మొత్తం సినిమా మొత్తం అంతా హీరోయిన్ కెమెరా సైడ్ చూడండి. హీరోయిన్ కూడా డామినేట్ చేసింది మాత్రం హీరోయిన్. బాగుంది అది చంపడాలి. హీరోయిన్ క్యారెక్టర్ హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. అంటే కింగ్ ఫోటోగ్రాఫ్ చాలా సెట్. మన రామ్ చరణ్ గారికి అయితే అలాంటి క్యారెక్టర్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మేము ఎదురు చూస్తున్నాం కూడా. రామ్ చరణ్ బాగుంది.
అంటే చాలా సీన్స్ చాలా తక్కువనే అంటారు కదా, వచ్చిన సీన్స్ ఏమైనా హైలైట్ అనిపిస్తున్నాయా? హైలైట్ అవుతుంది. అప్పుడు హీరో బయటకు వెళ్తాడు కదా, ఆ టైంలో మాత్రం హీరోని హింసించి చేస్తూ ఉంటారు ఓకే విలన్స్. అప్పుడు రష్మిక మందన బాధపడేది అది చాలా బాగుంటుంది. అది చూడడానికి బాగుంటుంది. డబ్బింగ్ అంతా సెట్టింగ్ అంటారా? డబ్బింగ్ ఇది హిందీ సినిమా కదా, సెట్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 సినిమా అయితే సూపర్ భయ్యా, కానీ సినిమా లాగానే చూడాలి. అదంతా నిజమని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. కొన్ని యాడ్ అయినాయి, లేని కూడా యాడ్ అయినాయి, సింహం తోటి అది అని కొన్ని ఉన్నాయి. సినిమా లాగా చూసేసి ఎంజాయ్ చేయాలి. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన అట్లా ఆ వీరులాగా మనం కూడా ఉండాలని చెప్పేసి. అంటే రియల్ స్టోరీ కాదని మీ ఉద్దేశమా? రియల్ స్టోరీ. నేను అనేది ఏంటంటే కొన్ని యాడ్ అయినాయి. ఇప్పుడు సింహంతో ఫైట్ ఉన్నది, నిజంగా అది అట్లా జరిగిందా? నిజంగా ఒక మనిషి అనేవాడు సింహంతో పోరాడి గెలవగలుగుతాడా? అదే కొన్ని ఉన్నాయి. కానీ ఒక వీరుని చరిత్రని మనం ప్రేమించాలంతే. ఎట్లా ఉన్నా గానీ, యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా గానీ మనం ప్రేమించాలంతే. ఓకే, మరి హిందీ సినిమాని తెలుగులో డబ్ చేశారు కదా, మరి ఇక్కడ కూడా మంచి హిట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఎందుకో కొంచెం డిమ్ అనిపిస్తుంది భయ్య. ఎందుకంటున్నా అంటే నేను థియేటర్లో చూస్తే చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందు గురించి కొంచెం డిమ్గా. అంటే ఆ స్టోరీ మన స్టోరీ కాకపోవడం వలన, లేకపోతే ఆ యాక్టర్ మన యాక్టర్ కాకపోవడం వలన. స్టోరీ ఏదైనా కానీ మన యాక్టర్ మనదైతే హిట్ అవుతుంది భయ్య సినిమా. స్టోరీ ఏదైనా కానీ. అంటే దీన్ని బట్టి ఒక వీరుల చరిత్ర కానీ, మన ధర్మం రక్షించే చరిత్ర కానీ మరి ఇట్లా ఆదరణ ఉండదు అనుకోవచ్చా? మరి ఇప్పుడు సీట్లని ఖాళీ ఉన్నాయి అంటున్నారు కదా, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటది భయ్య. మన తెలుగు హీరో అయితే ఈ థియేటర్ ఇప్పుడు ఇట్లా ఉండదు. సో ఇదే సినిమాని మన తెలుగు హీరో చేస్తుంటే బాగుండేది అంటారు. ఓకే, ఏ హీరో అయితే సెట్ అయితే అనుకుంటున్నారు మీరు ఈ క్యారెక్టర్ మన తెలుగు హీరోలకి? రామ్ చరణ్. ఓకే, తెలుగులో ఇలాంటి మూవీస్ ఎందుకు రావట్లేదు? తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు? తీస్తే వస్తాయి భయ్య, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. దాన్ని ఇప్పుడు ఇట్లాంటి ఏంటంటే ఇది ఒక హిందుత్వానికి సంబంధించిన సినిమా. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి దీన్ని రాకుండా వేరే ఇప్పుడు అదంతా రాజకీయం కదా భయ్య. అందు గురించి అది ఎక్కువ ఉన్న కాడ సపోర్ట్ దొరుకుతుంది, లేని కాడ సపోర్ట్ దొరకదు. సపోర్ట్ దొరకనప్పుడు ఏం చేస్తాం? ఏం అంటే ఇప్పుడు ఈ సినిమాని రాజకీయ పరంగా చూడొచ్చు అంటున్నారా? ఉంటుంది అది కూడా. ఓకే, అన్ని ఉంటాయి సినిమాలో. ముస్లిమ్స్ బ్యాడ్ గా చూపించారట, నిజమేనా? నేను అదే భయ్యా నేను చెప్పేది. చరిత్ర ఒక బ్యాడ్ గా చూపించారు అని చెప్తే ఇప్పుడు ఆయన కించపరిచినట్టుగా మన ఒక